నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహానీయుల ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటాలు చేసి స్వాతంత్ర్యం సాధించారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు. ఇప్పటికీ అనేక రకాల అసమానతలు సమాజంలో కొనసాగుతున్నాయి. ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకొని గత 10 ఏళ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాము. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్లు గణేష్, వనజ, అనంతరెడ్డి, రామలక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, పాల సతీష్, జావేద్, నవకాంత్, వినోద్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇగో ప్లీజ్ దయచేసి भारत माता की जय, भारत माता की जय, जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार जोहार, भारत माता की जय, जय जवान विनायक जय हे भारत वासी पंजाब सिंधु तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అందరూ సరుకు అందరూ మంచి చూసుకోవాల్సి మాకు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయులు తన ప్రాణాలను పరంగా పెట్టి అనేక పోరాటాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇక సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఇక్కడి ప్రజలు కూడా మరి రాష్ట్రాన్ని సాధించుకొని భారతదేశం కానీ ఈరోజు రాష్ట్రం కానీ అనేక రంగాల్లో ముందుకు పోతా ఉంది. కానీ ఆ మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరచడం, పూలే అనేక మంది నాయకుల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా రాజ్యాంగం రాసి, మహాత్మా గాంధీ గారి, సుభాష్ చంద్రబోస్ గారి అనేక మంది మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని అనేక అంశాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఇంకా అనేక రకాల అసమానతలు,
అంటరానితనము, బాల్య వివాహాలు, అత్యాచారాలు అనేటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి. కనుక ఈరోజు ప్రతి పౌరుడు కూడా ఈ దేశ అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగడానికి, దేశం అందరూ కలిసిమెలిసి ముందుకు పోవడానికి, పక్క దేశాలతో పోటీ పడుతూ ఇంకా అనేక రంగాల్లో ముందుకు పోవడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కానీ, మంచినీళ్ళు కానీ అనేక రంగాల్లో మనం ముందంజలో తీసుకుపోవడం జరిగింది. మరి ఈరోజు దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఆకలి చావులు కావడం, అనేక అత్యాచారాలు చూడడం, విధ్వంసాలు చేయడం అనేది అక్కడ చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన అంశాలన్నీ కూడా మనం అందరం, ప్రతి పౌరుడు కూడా నడుం బిగించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ దేశంలో మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కనుక మరి రాష్ట్ర అభివృద్ధిలో కూడా మనం అందరం కూడా, రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా, రాష్ట్రంలో ఎలాంటి కష్టాలు వచ్చినా మనం అందరం కూడా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధిలో మనం బాగు పంచుకోవాలని చెప్పని మరి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మనం తెలంగాణ తెచ్చుకొని మరి గత 10 సంవత్సరాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవడం జరిగింది. మరి ఎక్కడ కూడా తెలంగాణకు మనం అన్యాయం జరగకుండా, పౌరులకు హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరం కూడా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.